మరి సోదరులారా, మా యొక్క మున్సిపల్ కార్మికులారా అందరికీ నమస్కారం. నేను మీకు కొత్త కాదు. కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే కల్పించారంటే మీ అందరి ఆశీర్వాదం. అది తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందే తెలంగాణ తెచ్చుతుంది. తెలంగాణ తెచ్చిన తర్వాత మన బతుకులు మారాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించాం. తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ మన కళ్ళ ముందు వచ్చింది. కేసీఆర్ గారు ఈ కార్మికుడే విజయన దేవుడుగా భావించిండు. ఆ రోజు కేసీఆర్ గారు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిండు. అద్భుతమైన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పైకి వచ్చే విధంగా ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు. మీ కార్మికులకు కూడా జీతాలు పెంచిన ఘనత కూడా ఆ రోజు కేసీఆర్ గారే జీతాలు పెంచింది. మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ కరీంనగర్ నగరము గతంలో కూడా మీరు రోడ్లు వచ్చింది. చాలా వరకు అన్ని మట్టి రోడ్లు, దుమ్మ రోడ్లు ఉండేవి. ఇంత అభివృద్ధి చెందింది. మనం ఎన్నిసార్లు ఉడిచినవడంగా అది క్లీన్ కాకపోవు. కానీ ఇప్పుడు మంచి రోడ్లు వేసుకుంటాం. 1000 కోట్లు తీసుకొచ్చి రోడ్లు తీసుకొచ్చాం. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కార్మికుల అభివృద్ధి నోచుకుంటలేదు, కరీంనగర్ అభివృద్ధి నోచుకుంటలేదు. కనీసం మంచినీళ్ళు తాగాలంటే తాగించేది కూడా ఈ ప్రభుత్వం ముందుకు లేదు. ఇక్కడ సోదరులారా, మేమందరం కార్మికుల పక్షాన ఉంటాం. మా శ్రీనివాసుడు చెప్పిన సమస్యలు ఈరోజు ఎట్లా హాలిడే కాబట్టి రేపేళ్ళుండి మనం అందరం కూడా పోయి ఒకసారి రిప్లైట్ చేద్దాం. కమిషనర్ కూడా, కలెక్టర్ మా న్యాయమైన కోరికలు మీరు ఎట్టి బస్సులో సాల్వ్ చేయాలి. ఎందుకంటే 1,00,000 కోట్లు 1,000 కోట్లు కావు, మన చిన్నవి కాబట్టి మన సమస్యలు మొత్తం పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేద్దాం. వారం రోజులు టైం ఇస్తాము. లేకపోతే గంగులకం నగర్ ఎప్పుడు బియ్యం ఉంటుండే కాబట్టి డెఫినెట్గా మీ అందరూ మేము మా నాయకత్వం వహిస్తాము. మీ అందరి సమస్యలు పరిష్కరిస్తాము. ఇప్పటికే కేసీఆర్ గారు బయటకు వచ్చింది కాబట్టి రేపు రాబోయే కాలంలో కేటీ రావడం ఇటే వస్తుంది కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను మీ అందరికీ కూడా, మాకు నిజమైన దేవుని మీరే భావిస్తారు. ఎందుకంటే ఒక పవిత్రమైన వృత్తి మీరు, పవిత్రమైన వృత్తి మీరు లేకపోతే కరీంనగర్ నగరమే లేదు, కుటుంబంగా అవుతుంది. కాబట్టి మేము మీ కార్మికుల కష్టాలు తెలుసుకోండి. మీ సమస్యల కోసము మా సింగసుడితోటి, మా లింగయ్యతోటి, మా సంపత్తోటి, రాయమల్లతోటి అందరం కలుసుకొని డెఫినెట్గా మీకు గురించేందుకు నేను మీ ఎంబడేస్తాను. సింగాడితోటి నేను కలెక్టర్ కమిషన్ వెళ్తాము. ఎందుకంటే ఇప్పటికే సమస్యల విలయంలో చిక్కున్నది. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతంగా పథకాలు ముందుకుపోతే ఈ సంవత్సరం లోపలనే మొత్తం సమస్యల వలయంలో ముందుకున్నది. కళ్యాణలక్ష్మితో పాటు బంగారం ఇస్తా అని, పింఛన్ 4,000 ఇస్తా అని, మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పి, రేషన్ కార్డు వస్తా అని, ఇందిరా మిల్లు అని బట్టి ఇది అది చెప్పి మొత్తానికి అయితే ఇప్పుడు అక్కడ పైసలు ఎవరికి నిర్దేశం. కాబట్టి నేనేమన్నా మన కార్మికుల సమస్యలు కార్మికులకు పెద్ద 1,000 కోట్లు అయ్యట్లేదు. రేపు ఎల్లుండో డిఫరెంట్ తయారు చేసుకొని కమిషన్కి ఇస్తాము. ఇచ్చి డెఫినెట్గా మనం సాల్వ్ అయ్యేదాకా డబ్బులు కమ్మాయి. జై తెలంగాణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.